ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఆ నిర్ణయంతో అనేక మంది చలాన్ల బారిన పడినటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే వాహనదారులకు కొంచెం ఊరట లభించిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పోలీసులు కావచ్చు, లేదంటే ట్రాఫిక్ ఆఫీసర్లు కేవలం చలాన్ల మీద దృష్టి పెట్టకుండా ఎక్కడైతే వర్షం పడుతుందో, లేదంటే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, లేదంటే గుంతలు ఉన్నటువంటి సమయాల్లో ఆ ప్లేసెస్లో మీరు అక్కడ రక్షణ కవచంగా నిలబడి వాళ్ళను క్లియర్ కావచ్చు, లేదంటే ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా పనిచేయాలి. కేవలం చలాన్లు మాత్రమే కొట్టకుండా అని నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా చలాన్లు వేసే ముందు వాళ్ళకు నేరుగా రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ బండితో పాటు కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి మెసేజ్ పంపాలి. మీరు ఇలా వైలేట్ చేశారు, లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేశారు, లేదంటే హెల్మెట్ ధరించకుండా వెళ్ళారు, ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పేసి పలు చలాన్ల మీద చలాన్లు వేయకుండా నేరుగా మెసేజ్ పంపిన తర్వాత మీరు తరచుగా ఇలా వైలేట్ చేస్తే మాత్రం మీకు చలాన్లు వేస్తామంటూ కూడా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అనేక మంది వాళ్ళకు ఊరట కావచ్చు, లేదంటే రోజు హరీబరీగా వెళ్తున్నటువంటి వాళ్ళకు, రాంగ్ రోడ్లో వెళ్ళేటువంటి వాళ్ళకు, వాహనదారులకు కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చలాన్ల బారిన పడేటువంటి వాహనదారులకు కావచ్చు, రోజు చలాన్లు వేసేటువంటి పోలీసులకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, ట్రోలర్స్ చేసినప్పటికీ పోలీస్ మామ అంటూ, లేదంటే నా చలాన్ నువ్వే కట్టేసే, లేదంటే రోడ్లు బాగాలేవు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి గవర్నమెంట్ మీద ట్రోల్ చేస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలంటూ కూడా అనేక మంది సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మీ కమెంట్ ఏంటి? మీకు కూడా రోజువారీ చలాన్లు పడుతున్నాయా? లేదంటే మీకున్నటువంటి హైయెస్ట్ చలాన్ ఏంది? లేదంటే మీరు జీవితంలో అత్యధికంగా వైలేట్ చేసినటువంటి ట్రాఫిక్ రూల్స్ ఏంటి? కింద కమెంట్లో చెప్పండి.